కారుకు ఓటేస్తే కమలానికి వేసినట్టే అయిపోయా. ఇంతసేపు మొత్తుకుంది అయిపోయింది. డైవర్షన్ ఎట్లా చేయాలని రేవంత్ రెడ్డి బాగా సిద్ధహస్తుడు అయిపోయింది. దాంట్లో ఇప్పుడు డైవర్ట్ చేస్తుండు. ఆయన అడిగిన దాని గురించి అసలు పాయింట్ అడిగాడు. అసలు దాని గురించి చర్చే పెట్టరు. కేసీఆర్ లంగా కేటీఆర్ లంగా నా డైలాగులు వాడంటే వాడతారు. మైక్ ఇస్తే సరస్తనే ఉంటాడు. ఇంకా ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ విచారణకు గవర్నర్ పర్మిషన్ ఇస్తలే. ఆయన అడిగిండి అలా ఈ బొచ్చు కూడా మీకు కదా అంటాను. ఇంకా సింపుల్గా మీరు వచ్చి అరెస్ట్ చేస్తే నేను ఆపినా, మీ దగ్గర దమ్ము లేక గవర్నర్ గారి పేరుతోని నీకు చేతగాక అది లొటపీసు కేసు, దాంట్లో నువ్వు ఒడిచేది ఏమి లేక గవర్నర్ కాడే పెండింగ్ అని ఓ కథ వెళ్తాను, నీకు దమ్ముంటే రావాయి అని చెప్పేసి కూడా అంటుంది. ఈ రోజు కూడా మాట్లాడింది. ఇది ఫార్ములా ఈ రేస్ కిషన్. ఇంకా కాళేశ్వరం కేసు అప్పగించి 3 నెలలైనా సిబిఐ స్పందిస్తలే అని చెప్పేసి ఇది ఒక పాయింట్. సిబిఐ స్పందించాలంటే ఆధారాలు ఇవ్వాల్సింది మనమే. ఈ రాష్ట్ర సర్కారు ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు చేసిన విచారణ పరంగా వీళ్ళు ఆధారాలు ఇస్తే వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, ఆధారాలు సమర్పిస్తారని చెప్పేసి కూడా ఇంకొక కామెంట్. అంటే ఇప్పుడు అసలు కాంగ్రెస్ బీఆర్ఎస్ వెనుక బీజేపీ ఉందా, లేదంటే బీఆర్ఎస్ వెనుక కాంగ్రెస్ ఉందా డౌట్ కూడా వస్తుంది. మీరు ఎందుకు ఆధారాలు ఇస్తలేరు? ఎందుకు కేటీఆర్ అరెస్ట్ చేసి ధైర్యం చేస్తలేరు? గవర్నర్ పేరు, కేంద్ర ప్రభుత్వం పేరు, సిబిఐ పేరు కాదు. మీ చిత్తశుద్ధి ఏంది? 23 నెలలుగా ఈ రాష్ట్రంలో కేసీఆర్ను కేటీఆర్ను బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడం తప్ప ఒక్కదానికైనా సాక్ష్యం చూపించి అరెస్ట్ చేసిన పరిస్థితి లేదు. అది నేను చెప్పడం కాదు, ప్రజలందరూ డిస్కస్ చేసుకుంటారు గ్రామాలల్లో. ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వాగుతా ఉన్నారు. ఆ వాగుడికైతే ఇరాం లేదు. ఇంకా వాగుడే వాగుడు. అసలు కొసెళ్తారా, అది ముందల పడదా తెలియదు. ఇంకేంది, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అయ్యే పరిస్థితి ఉందట. మరి ఈ విషయం స్వయంగా ఎమ్మెల్సీ కవిత చెప్పిందట. క్రైస్తవ సంఘాల ప్రజలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయింది. ఇప్పుడు నిన్న ముస్లింలతో క్రైస్తవులతో హిందువులతో అవసరం లేదు, మన ఓట్లు పుణ్యానికి వేస్తాం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అట మరి బీజేపీలో విలీనం అవుతుందట. ఆ విషయం కవితకే చెప్పిందట. ఇప్పుడు కవిత జపం పట్టింది. అదేందేమో జూబ్లీ సెలక్షన్లు రాగానే కవితక్క జపం పట్టింది. ఇన్ని రోజులు దాకా గాళ్ళతో నాకు సంబంధమే లేదు, గాళ్ళకి నాకు దోస్తాను కడతావా కవితమ్మ, మీ ఇంట్లో పంచాయతీ మీరు తెచ్చుకోరని చెప్పిండు. ఇలా చిన్నగా కవితక్క మీకు డైవర్ట్ చేస్తుంది జనాల్ని. డైవర్షన్ పాలిటిక్స్ షురూ చేసిండు. మనం అర్థం చేసుకోవచ్చు. ఒక్క పాయింట్ కూడా ఇక్కడ అభివృద్ధి గురించి చర్చ లేదు. ఈ పథకం ఇచ్చినాం, ఈ డెవలప్మెంట్ చేసినాం, అందుకే మాకు ఓటేరి ఒక్కటి చూపిరా. ఇలా బీఆర్ఎస్ తిట్టాలి, బీజేపీ తిట్టాలి, పొత్తు పెట్టాలి, లేదంటే కేసీఆర్ను బండబుద్ధి తిట్టాలి. అదే ఎలక్షన్ క్యాంపెయిన్ అంటే గదే జరుగుతుంది. ఇది ముద్దుగుంటది. ప్రతిపక్షం ఉన్నప్పుడు ప్రశ్నిస్తప్పుడు ముద్దుగుంటది. కానీ అధికారంలోకి వచ్చినాక జనాలు నవ్వుతారే. పని జరగాలి, మొత్తుకుంటే కాదు కదా, పని జరగాలంటారు జనాలు. పని జరగకపోతే ఎట్లా? జూబ్లీస్ లో మైనార్టీలను మభ్యపెట్టే కుట్ర చేస్తున్నాడ. బీజేపీ బీఆర్ఎస్ మధ్య రాజకీయ ఒప్పందం ఉందట. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? దీనికి ఎమ్మటే కౌంటర్ ఇచ్చిండు కిషన్ రెడ్డి గారు. ఒక్క నిమిషం, అదే మార్నింగ్ ఉన్నట్టుంది, ఇది ఈవినింగ్ ఉన్నట్టుంది. మాకు బీఆర్ఎస్ కు మధ్య ఎలాంటి ఒప్పందం లేదు. కాంగ్రెస్ బీఆర్ఎస్ గతంలో కలిసి పనిచేసినాయి. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడానికి కారణం ఆ రోజు కేసీఆర్ సపోర్ట్ ఉన్నది. ఆ రోజు యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కూడా కేసీఆర్ ఉన్నాడు. జూబ్లీస్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. పాదయాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు. ఇప్పుడు ఉన్న మార్పు సరిపోతుంది, మస్తుగా అవుతుంది. కానీ సో ఈయన మాట్లాడిన పని అంటే జూబ్లీస్ లో ఇప్పుడు ఎలాంటి పొత్తు లేదు. యూపీఏ ప్రభుత్వంలో కేసీఆరే కేంద్ర మంత్రిగా ఉన్నాడు. అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి. జీవితంలో ఈ బీఆర్ఎస్ పార్టీ లాంటి టీఆర్ఎస్ పార్టీ చరిత్రలో ఏమైనా కూడా బీజేపీతో పొత్తు లేదు అనేది తెరతెల్లం చేసింది. కానీ రేవంత్ అన్న ఏమంటా అంటే ఇక్కడ అంత పొత్తున్నది అయ్యేపోయింది. వాళ్ళు ఒకటైరు, మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యారు. సేమ్ అసెంబ్లీ ఎలక్షన్ లెక్క. అసెంబ్లీ ఎలక్షన్లో వాడిన స్ట్రాటజీ మళ్ళీ వాడతాడు, గెలుస్తా అనుకుంటున్నాడు. కానీ ప్రజలు అంత పిచ్చోళ్ళు ఏం గారు. సో అన్నీ గమనిస్తున్నారు. రేవంత్ రెడ్డి ఏం చెప్తుండు, ఏం చేస్తుండు, వెనకంగా ఏం కథలుతున్నాడు, ప్రజల్ని ఎట్లా మోసం చేసి అన్ని చూస్తున్నారు, క్షుణ్ణంగా గమనిస్తున్నారు. దీనికి తగ్గట్టుగా కర్రు కాల్చి వాత పెట్టే రోజు కూడా వస్తుందని మనస్ఫూర్తిగా మా నల్లమల్ల పులికి చెప్తాను. సో ఈ డైవర్సల్ డ్రామాలు కాదు. బండ బూతులు ఇచ్చాడు, కొంచెం అన్నా శరం లేదా, కొంచెం అన్నా మానవ అనిపిస్తలేదా? అవునరా భయ్, బరాబర్ వస్తా, చర్చకు సిద్ధమే.
ఇగో నేను ఈ పథకం ఇచ్చినా, గింత డెవలప్మెంట్ చేసినా, గింత నిధులు ఖర్చు పెట్టినా, చర్చ పెడితే ఏం భయము? నిజం ఏందని తెలిసిపోతుంది కదా, ఎవడు దొంగ ఎవడు దొర అన్ని విషయాలు బయటపడతాయి కదా. ధైర్యం లేదు, అసలు ధైర్యం లేకనే ఇవన్నీ బాధలు. పిరికోడు అయిపోయింది రేవంత్ రెడ్డి సడన్ గా అయిపోయింది. దీని గురించి పట్టించుకోరు. ఇప్పుడు ఈయన పానకంలో ఇప్పుడు లెక్క ఫార్ములా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులు ఏమైనాయి, ఆయన ఫార్ములా ఈ కూడా వాళ్ళకే నూపుతాడు. అది గవర్నర్ నూకిండు, ఈ కాళేశ్వరం సిబిఐకి నూకిండు, డైవర్ట్ అవుతాడు అంతే. ఎంజాయ్ చేయాలి. కేసులు ఏమైనాయి, కల్వకుంట్ల కుటుంబాన్ని రక్షించడమే మీ బాధ్యత. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ అరెస్ట్ చేయలేం, కాళేశ్వరం కేసును ఏడాదిన్నర సాగదీశారు ఎందుకు, వాళ్ళు కూడా అడుగుతున్నారు. మరి కాళేశ్వరం కేసులో పురోగతి ఏది, మరి మీరు ఏం చేసిన 3 నెలలు అవుతాను అంటారు, దానికి కూడా ఆన్సర్ లేదు. జూబ్లీస్ లో కాంగ్రెస్ బీఆర్ఎస్ చీకటి ఒప్పందం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ఈయనతో ఎవరితోనో పొత్తు కానీ జనాలకు మాత్రం ఏ ఉపయోగం లేదు దీని ద్వారా. ఎంతసేపు తిట్టుకుండే బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్, ఇంతే. ఇదే రాజకీయం ఈ రాష్ట్రంలో జరుగుతున్నది. కానీ ప్రజలకు సంక్షేమం, ప్రజలకు ఏమి ఇచ్చినాం, ఎన్నికల ప్రచారం అంటే ఏం చేయాలి, గతంలో వైఫల్యాలు చెప్పాలి, మన ప్రభుత్వం చేసిన మంచి పనులు చెప్పాలి. మనం చేసిన మంచి లేదు, గతంలో చెప్పే వైఫల్యం లేదు, ఏమి లేదు, ఆధారం లేదు, నిరూపించేది లేదు. ఎంతసేపు లక్షల కోట్ల కుంభకోణం, ఇంతసేపు గదేవాగుడు, అంతకుమించి ఏమి లేదు. ఇక్కడ ఈ నల్లమల్ల పులి అలా ఫెయిల్ అయింది, అటర్ ఫ్లాప్. కేటీఆర్ ఇంత పెద్ద సవాల్ విసిరడం, చలో బాజాప్తో వస్తారా భయ్, నువ్వా నేను తెలుసుకుందాం, అస్సలు లేదు, దాని జోలేదు, సున్నా గాడిది గుడ్డే.